అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం లగచర్ల గ్రామంలో పూర్తిగా ఒక టెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో స్వయంగా అయితే కొడంగల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తిరుపతి రెడ్డి ఈ గ్రామానికి రావడం జరిగింది. రైతులతో కావచ్చు, స్థానికులతో ముచ్చటిస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు తిరుపతి రెడ్డి గారు ఉన్నారు. అన్న, చెప్పండి, ఏంటి అసలు సీఎం రేవంత్ రెడ్డి ఇలాకాలో మొత్తం టెన్షన్ వాతావరణం అనేటటువంటి ఒక ప్రచారం అయితే పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క ప్రభుత్వం కావచ్చు, మిగతా కాంగ్రెస్ నాయకులంతా కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందించేందుకే ఫార్మా కంపెనీలు తీసుకొస్తున్నామంటున్నారు. మరి రైతులు మొత్తం కూడా చాలా రోజుల నుంచి వ్యతిరేకంగా ఇదంతా ఆందోళన చేస్తున్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, కేటీఆర్ కొడంగల్ నియోజకవర్గంలో టెన్షన్ క్రియేట్ చేసి, అటెన్షన్ డైవర్ట్ చేసి, మరి కొడంగల్ అల్లకల్లోలంగా ఉంది అని ఏదో చూపించడానికి వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అట్లాంటి పరిస్థితులు ఏం లేవు. మీరందరూ ఇక్కడనే ఉన్నాం. మరి ఊరోళ్ళందరూ వచ్చిండ్రు. చూడండి, మీరు అందరు ఇక్కడనే కూర్చున్నారు. అందరితోని మాట్లాడతాం, ప్రతి ఒక్కరితో ఇది చేస్తాం. ఎవరో అల్లరి చిల్లర తిరిగే ఒక 10 మంది, 20 మంది, 30 మంది ఏదో న్యూసెన్స్ చేసి అధికారుల మీద దాడికి ప్రయత్నం చేసి, దాడి చేసి, వాళ్ళ కార్లు వలగొట్టి ఇది చేసినంత మాత్రాన మరి ఏమి టెన్షన్ అనేది ఏం లేదు. మరి నేను ఇక్కడనే ఉన్నా. ఎవరు అట్లాంటి భయాందోళనకు గురి కావద్దు. అట్లాంటి పరిస్థితులు ఇక్కడ ఏం లేవు. మొదటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఈ ఫార్మా కంపెనీలు మాకొద్దు అనేటటువంటి విషయంపై పూర్తిగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఒక కాంగ్రెస్ నాయకుడిని ఇంట్లో నిర్బంధించినటువంటి ఘటన కూడా చూసాం. ఇప్పుడు పూర్తిగా అధికారులపైనే తిరగబడ్డారు. అంటే ఎందుకు ఇక్కడ స్థానికులకు ఈ ఫార్మా కంపెనీపై ఎందుకింత భయం, ఎందుకింత ఆవేశం? అట్లాంటి భయాందోళనలకు ఇక్కడ స్థానిక మాజీ ప్రజాప్రతినిధి టీఆర్ఎస్ నాయకులు అదే పనిగా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళను పెట్టుకొని ఇల్లు తిరిగి వాళ్ళకి జీతాలు ఇచ్చి ఇల్లు తిప్పి వాళ్ళకి అట్లాంటి భయాందోళనలు క్రియేట్ చేస్తున్నారు. మరి అట్లాంటి భయాందోళన క్రియేట్ చేసిన ఫలితమే మొన్న జరిగినటువంటి ఘటన. మరి ఇట్లాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. అట్లాంటి భయాందోళనలు ఏ రైతుకు కానీ, ఎవరికి కానీ, ఏ యువకునికి కానీ అవసరం లేదనే విషయాన్ని నేను పదే పదే చెప్తున్నాను. మొదటి నుంచి కూడా వీరంతా ఆందోళన చెందుతున్నారు. ఫార్మా కంపెనీలు ఇక్కడికి వస్తే ఈ ప్రాంతం అంతా కూడా కాలుష్య కారకాల కూరల్లో చిక్కుతుంది అనేటటువంటి ఒక అపోహ ఈ ప్రాంత ప్రజలందరి లోపల ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కావచ్చు, అధికారులు వీరి అపోహల్ని తొలగించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఎందుకు విఫలం కావాల్సి వచ్చింది? ఎందుకు వీరికి అర్థమయ్యే రీతిలో చెప్పలేకపోయారు? ఇక్కడి ప్రజలు అమాయకులు, అంత చదువుకున్న వాళ్ళు లేరు. వాళ్లకు కొంచెము అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఇంకా కొంత సమయం పడుతుంది. ఇంకా పలు దఫాలుగా చర్చలు జరుగుతాయి. మరి హైదరాబాదుకు 30 కిలోమీటర్ల దూరంలోనే మరి ఇదే హరీష్ రావు, కేటీఆర్ వేల ఎకరాలు మరి బలవంతంగా రైతులను ఎక్కించుకపోయి పోలీస్ స్టేషన్లు తిప్పి కొట్టి మరి భూసేకరణ చేసిర్రు. మరి అది నిజం కాదా? మరి ఇట్లాంటి వెనుకబడ్డ ప్రాంతంలో కొన్ని ఇండస్ట్రీస్ వస్తే ఇక్కడి ప్రజలు, ఇక్కడి యువకులు, ఇక్కడ చదువుకున్న యువకులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు తాగుడుకు బానిసై ఉద్యోగాలు లేక మరి ఈ చెడిపోతున్నారనే ఉద్దేశంతో మనకు రాక మరి 60-70 సంవత్సరాల తర్వాత ఒక అవకాశం వచ్చింది. మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఈ ప్రాంత యువకులకు ఉపాధి కల్పన చేయాలనే ఉద్దేశంతో మన రేవంత్ రెడ్డి, మన ముఖ్యమంత్రి గారు మరి ఏదైతే కృషి చేస్తున్నారో ఆ కృషిని అభినందించాల్సింది పోయి మరి ఇక్కడ నానా రకాలుగా ఇబ్బందులు పెట్టాలనే పరిస్థితులు తెస్తున్నారు. అట్లాంటివి ఎట్టి పరిస్థితుల్లో మేము సాగనీయం. ఈ ప్రాంతం అంతా అభివృద్ధి వైపు తీసుకుపోవాలనే పనిచేస్తాం. మొన్న ఇష్యూ అయిన తర్వాత పూర్తిగా ఆ మరుసటి రోజు రాత్రి అర్ధరాత్రి వేళ ఒక్కటేసారి వందల సంఖ్యలో పోలీసులు వచ్చి అమాయకమైనటువంటి వ్యక్తుల్ని కూడా ఈడ్చుకెళ్లారు. అమాయకులపై కూడా పోలీసు కేసులు పెట్టారు. ఈ గొడవతో ఎటువంటి సంబంధం లేనిపై వారిపై కూడా కేసులు నమోదు చేశారని స్థానికులు అంటున్నారు. స్థానికులు ఎవరు అనడం లేదు. ఆ విధంగా టీఆర్ఎస్ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. భయానక వాతావరణం తయారు చేస్తున్నారు. ఈ విధంగా చేస్తున్నారని మీరు ఒక్కరు చూడండి. మీరు ఏ ఒక్కరి మీద 55 మందిని తీసుకపోతే 40 మందిని వాపసు పంపించారు. ఎందుకంటే వాళ్ళకి పాత్ర లేదు కాబట్టి. 15-20 మంది ఎవరైతే ఉన్నారో ఆ 15-20 మందిని మరి వాళ్ళను చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి వాళ్ళను కేసులు కట్టి వాళ్ళను ఆపుకొని మిగతా అమాయకులైనటువంటి ప్రతి ఒక్కరిని విడిచిపెట్టడం జరిగింది. పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి వ్యక్తులందరిపై కూడా లాఠీ చార్జ్ చేశారు, కొట్టారు. వారందరూ నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. వారికి ఖచ్చితంగా ప్రభుత్వ డాక్టర్లతో కాకుండా వారందరికీ మెడికల్ సర్టిఫికెట్లు కూడా తీసుకోవాలంటూ కూడా కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. కేటీఆర్ ఆయన అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో ఆయన ఏమేం చేసిండో
మొత్తం అవన్నీ మరి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదే చేస్తుందని ఆయన అపోహపడుతున్నాడు. అపోహ తప్ప ఏమీ లేదు. ఎవరిని కొట్టలేదు, ఎవరిని చేసిన. ఇప్పుడు నేను ఈడ లగచెర్ల ఊర్లో నడి గ్రామంలో నేను ఒక్క మనిషిని వచ్చి నన్ను ఈ విధంగా కొట్టిరని చెప్పి మీ సమక్షంలో ఒక్క మనిషిని చూపెట్టమని చెప్పండి. మరి మనం ఏ విధమైన సహాయం కావాలనో, ఏ విధమైన చర్యలు కావాలనో దాని ప్రకారం ఆలోచన చేద్దాం. కానీ అట్లాంటిది ఎక్కడ కూడా జరగలేదు. ఆయన గగ్గోలు పెడుతున్నాడు, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అభివృద్ధి జరగవద్దు, శాంతి భద్రతలు ఉండొద్దు అని హరీష్ రావు, కేటీఆర్ ధ్వంసరచన చేస్తున్నారు. ఆ ధ్వంసరచన ఎక్కువ రోజులు సాగదు. ప్రజలు తెలుసుకుంటారు. ప్రజలు తెలుసుకొని వాళ్ళకి తగిన శాస్తి చెప్తారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే ఇదంతా కూడా బీఆర్ఎస్కు ఆపాదిస్తున్నారు. అందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి పేరును కూడా అక్రమంగా చేర్చారు. పట్నం నరేందర్ రెడ్డిని కూడా అక్రమ అరెస్ట్ చేశారు. ఈ గొడవతో నరేందర్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ ఎవరైతే రైతులు, స్థానికులు ఆందోళన చేస్తున్నారో వారికి మద్దతు తెలిపినంత మాత్రాన అక్రమ కేసులు బీఆర్ఎస్ నాయకులపై పెడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. మీరు ఒకసారి ఇంతకుముందు నరేందర్ రెడ్డి గారు వచ్చి ఈ ప్రాంతంలో తిరిగిన వీడియో క్లిప్పింగ్లు ఎక్కడైనా చూడండి. ఆ వీడియో క్లిప్పింగ్లలో ఆయన ఈ ప్రజలకి ఏం నీతి నేర్పిండి అనేది మీకు తెలుస్తుంది. ఆయన ఎక్కడ చూసినా కొట్టండి, సంపండి, నరకండి అనే మాట తప్ప రెండో మాట చెప్పలేదు. ఇక్కడ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే తన వంతు ఆయన కూడా సహకరించాలి. ఎందుకంటే ఆయన కూడా ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఆలోచన ఆయనకు కూడా ఉండాలి. ఎందుకంటే మనకు జీవితంలో రాని అవకాశం, ఒకసారి ముఖ్యమంత్రి అనే అవకాశం ఈ ప్రాంతానికి వచ్చింది. ఈ ప్రాంతంలో ఆ ముఖ్యమంత్రిని ఉపయోగించుకొని ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన ఉండాలి. మరి ఆ ఆలోచన తప్పి మరి ఎక్కడ చూసినా కానీ విధ్వంసం చేయడం అనేది నరేందర్ రెడ్డికి ఆ విధ్వంసం అనేది తప్ప మిగతా విషయం తెలియదు. ఆయన కూడా హరీష్ రావు, కేటీఆర్ ఆటల పావైండు తప్పితే ఆయన ఇది చేసి వాళ్ళు ఇచ్చిన డబ్బులు తెచ్చిండు. ఇక్కడ ఎవరైతే ధ్వంసరచన చేస్తున్నారో వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించిండు అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తున్నారు. పోలీసు వాళ్ళు ఏదైతే ఇన్వెస్టిగేషన్లో ఏముంటే అదే జరుగుతుంది తప్ప ఎవరిని కూడా అన్యాయంగా ఒక్క మనిషిని కూడా కేసులో పెట్టేది లేదు. అట్లా మన ముఖ్యమంత్రి గారు కూడా అట్లా ఒప్పుకోరు. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిపై జరిగినటువంటి దాడి కావచ్చు, మొన్న ఈ గ్రామంలో అధికారులపై జరిగినటువంటి దాడి, ఈ దాడులను ఎట్లా చేస్తారు? పూర్తిగా స్థానికులే ఆగ్రహంతో చేసినట్టుగా భావిస్తారా, లేకపోతే దీని వెనకాల కూడా రాజకీయ కుట్రకోణం ఉందంటారా? రాజకీయ కుట్రకోణం తప్పకుండా ఉంది. ఆ రాజకీయ కుట్రకోణంలో ఆడ రాజకీయ నాయకులు కాకుండా కొందరు విధ్వంసకారులను వాళ్ళు తయారు చేసి వదిలినరు. ఆ వారిని వేరు చేసి మరి రైతులతోని సంప్రదించి రైతులకు కావాల్సిన సదుపాయాలు తయారు చేసి వాళ్ళతోని తప్పకుండా భూసేకరణ జరుగుతుంది, అభివృద్ధి కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరిని ఒప్పిస్తాం కూడా. సో ఇప్పటి వరకు జరిగినటువంటి ఇష్యూస్ అన్నింటిలో కూడా చూసుకున్నట్టయితే స్థానికులంతా కూడా కొంత ఆందోళన ఉన్నారు. కొంతమందికి క్లారిటీ ఉన్నప్పటికీ మరికొంతమంది భయపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఎందుకు ఉంది? ఎందుకంటే మొన్న గొడవ కావచ్చు, పోలీసుల అరెస్టులు కావచ్చు, వీటన్నిటి మధ్యలో ఏం జరుగుతుందో అనేటటువంటి ఒక కన్ఫ్యూజన్ మధ్యలో ఉన్నటువంటి లగచెర్ల కావచ్చు, ఈ దుద్యాల మండల కేంద్రంలో ఉన్నటువంటి హకీంపేట కావచ్చు, ఈ ఫార్మా కంపెనీ ఏర్పాటుకు స్థల సేకరణ చేసినటువంటి మిగతా గ్రామ ప్రజలకు మీరేం చెప్తారు? ఇక్కడి ప్రాంత ప్రజలు పోలేపల్లి కావచ్చు, హకీంపేట కావచ్చు, లగచెర్ల కావచ్చు, దుద్యాల కావచ్చు, ఈ కంపెనీల కోసం పారిశ్రామిక వాడ కోసం ఏదైతే భూసేకరణ జరుగుతుందో ఆ రైతులు కానీ ఈ ప్రాంత ప్రజలు కానీ ఎవ్వరు కూడా భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటాను. నేను ఏ రాత్రి పిలిచినా కానీ నేను 15 సంవత్సరాల నుంచి ఈ కొడంగల్ నియోజకవర్గంలో ఏ కార్యకర్త కానీ ఎవరికి కానీ ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అర్ధరాత్రి అయినా వచ్చినా తిరిగినా చూసుకున్నాను. నేను ఇప్పుడు కూడా ఎవరికి ఏ అనుమానం వచ్చినా నాకు ఫోన్ చేయొచ్చు, నన్ను కలవచ్చు. నన్ను కలిసి చేస్తే నేను కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకుపోయి వాళ్ళకి ఏవైతే డౌట్లు ఉన్నాయో ఆ డౌట్లని ముఖ్యమంత్రి గారితో కూడా చెప్పించి, కలెక్టర్ గారు ఉంటారు, అది మిగతా ఉన్నతాధికారులు అందరూ ఉంటారు, వాళ్ళందరి సమక్షంలోనే అందరినీ ఒప్పించి మెప్పించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా మేము తగు చర్యలు తీసుకుంటాం. కొడంగల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటు అనేటటువంటి అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. రకరకాల ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు రైతులను ఒప్పించి ఫార్మా కంపెనీని స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తారా, లేకపోతే మరొకసారి రైతుల ప్రజాభిప్రాయ సేకరణ తీసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారా? మిత్రులారా, మీరు కూడా పదే ఫార్మా కంపెనీ ఒకటే కాదు, దీంట్లో రకరకాల ఇండస్ట్రీలు వస్తాయి. దాంట్లో ఇండస్ట్రియల్ హబ్లో ఎవరికి ఏ ఇండస్ట్రీ పెట్టుకోవాలనుకుంటే ఆ ఇండస్ట్రీ కోసం భూ కేటాయింపులు జరుగుతాయి. వాళ్ళు ఇండస్ట్రీలు పెట్టి చేసి ఇక్కడి యువకులకు అందరికీ ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడి వారికి అందరికీ ఉద్యోగాలు ఇచ్చి వారి ఉద్యోగాలతోని ఇక్కడి కుటుంబాలు మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ఇండస్ట్రీల కోసం భూసేకరణ జరుగుతుంది.
కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అదే అపోహలో ఉన్నారు. ఇందాక నేను అడిగిన ప్రశ్నకు సంబంధించి ఇక్కడ వచ్చేవన్నీ కూడా కేవలం ఫార్మా కంపెనీలు. ఆ కంపెనీలు వచ్చినట్టయితే భూగర్భ జలాలన్నీ కూడా కలుషితమైపోతాయి, ఈ ప్రాంతం అంతా కూడా కాలుష్య కరకల కూరల్లో చిక్కుతుంది అనేదే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా అపోహల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఆ అపోహల్ని ఎట్లా తొలగిస్తారో ఎట్లా ముందుకు వెళ్తారు? అపోహని మీరే అంటున్నారు. అపోహలు ఉన్న వాళ్ళందరికీ మేము వాళ్లకు సర్ది చెప్తాము. ఇక్కడ వచ్చేటివన్నీ ఫార్మా కంపెనీలే కావు, రకరకాల ఇండస్ట్రీలు వస్తాయి. సెల్ ఫోన్ తయారు చేసే ఇండస్ట్రీలు వస్తాయి, బ్యాటరీలు తయారు చేసే ఇండస్ట్రీలు వస్తాయి. రకరకాల ఇండస్ట్రీల వాళ్ళు ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నారు, వాళ్ళు అభ్యర్థిస్తున్నారు. మరి ఫార్మా కంపెనీల కోసమే మరి అక్వైర్ చేసిన మరి వేల ఎకరాల భూములల్లో మరి అక్కడ వచ్చే ఇండస్ట్రీలతోని మరి భూగర్భ జలాలు పాడుగావా? మరి కేటీఆర్కి అది కనిపిస్తలేదా? మరి హరీష్ రావుకి అది కనిపిస్తలేదా? మరి అక్కడేం చేయాలి వాళ్ళను? అక్కడ వాళ్ళని ఏమైనా ఉరిదీయాలనా? మరి బలవంతంగా భూసేకరణ చేసిరు కదా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో. వందలాది ఊర్లల్లో ఎంత అత్యంతమైన ఖరీదైన భూములను కూడా గుంజుకున్నారు కదా. మరి వాళ్ళు ఏ విధంగా చేసిండ్రు? మేము అట్లా మరి ఆ విధంగా మేము చేయదలుచుకోలేదు. అందరినీ ఒప్పించి, అందరికీ ఉద్యోగ భద్రత కల్పించి, అందరికీ తగిన ధరలు ఇప్పించి భూసేకరణ జరుగుతుంది, ఉపాధి కల్పన కూడా జరుగుతుంది. సో మొత్తానికి ఏదైతే పూర్తిగా ఇక్కడ జరుగుతున్నది ఫార్మా కంపెనీల ఏర్పాటు అనేటటువంటి అపోహ ప్రజల్లో ఉంది. ఇక్కడ ఆందోళన చేస్తున్న వారు కూడా కేవలం స్థానికులు కాదు, కొంతమందిని బీఆర్ఎస్ పార్టీ వారు ఉసగొల్పి ఇదంతా చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దానిపై ప్రజలకు ఇప్పటికే క్లారిటీ ఉంది. పూర్తి స్థాయిలో ఇక్కడ కంపెనీల ఏర్పాటు జరుగుతుంది. ఫార్మా కంపెనీలతో పాటు మిగతా అన్ని రకాల కంపెనీలు ఇక్కడికి వస్తాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంత అభివృద్ధి కోసమే ఇదంతా జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా అపోహల బారిన పడవద్దంటూ తిరుపతి రెడ్డి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరపర్సన్ నరసింహరెడ్డితో మణికంఠ, RTV, లగచర్ల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.